చాలామంది నాటుకోడి తినరు కదండి. ఇలా ట్రై చేసి పెట్టండి. అసలు నాటుకోడి అని కూడా తెలీదనమాట. అచ్చం చికెన్‌లా ఉంటుంది. చికెన్ ఫ్రై అనుకుంటారు. సో, నేను ఈరోజైతే బిర్యానీ అండ్ నాటుకోడి ఫ్రై చేశాను. చాలా బాగుందనమాట. ఎంత బాగుందంటే ఇలా ఫ్రై చేసుకుంటే అచ్చం చికెన్‌లా ఉంది. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఏంటంటే నేను నాటుకోడి అనేది ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఈ ప్రొసీజర్ ఏంటంటే కొద్దిగా పసుపు, అలాగే కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్ళంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత దీన్నే ఫ్రై చేసుకుంటున్నాం కదండి. దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత సాల్ట్, కారం వేసుకోవాలన్నమాట. సో నేను ముందుగానే పసుపు వేసుకున్నా కదా, సో అందుకని వేయలేదనమాట. దీంట్లో ఏంటంటే గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా టేస్టీగా, ఈజీగా నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. సేమ్ చికెన్ ఫ్రైలా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఏంటంటే ముందుగా ఉడకబెట్టుకోవడం అనేది తప్పనిసరిగా అన్నీ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే పసుపు, కారము, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా నాటుకోడి ఫ్రై అయిపోయింది.